బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలులో బలం దొరకడం లేదా? ముఖ్యంగా ఆయన బలం అనేది అక్కడ కనబరుచుకోలేకపోతున్నారా? ఆయనకి ప్రత్యర్థులు ఎక్కువ అవుతున్నారా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే గతంలో ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు కూడా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. మొదటి 2.5 సంవత్సరాలు ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా, ఇంకో కొన్ని కీలక పదవులు అయితే ఆయనకి బాధ్యతలు చేపట్టడం జరిగింది. తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఆయనకి ముఖ్యంగా పదవి అనేది తీసేయడం అయితే జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన పార్టీలో కొంత అసంతృప్తిగా ఉండడం, 2024 ఎన్నికల్లో ఆయన ఘోర ఓటమి చూసిన తర్వాత, అక్కడ వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత ఆయన పార్టీ మారుదామనే ఆలోచనలోకి వచ్చారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజుల తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత, ముఖ్యంగా మొట్టమొదటిగా జనసేన పార్టీలోకి మొదటి ఎంట్రీగా ఒంగోలు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వచ్చారు. అయితే జనసేనలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఆయన ఎంత యాక్టివ్ అవుదామన్నా, ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గమే కానీ ముఖ్యంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీని బాగా లోతుగా గట్టిగా రాజకీయం చేయడానికి ఈయన ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కానీ ఈయన వల్ల కావడం లేదు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఈయన కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రి కింద చేశారు, ఎమ్మెల్యే కింద చేశారు. తనకంటూ కూడా ఒక హవా అనేది నిరూపించుకోగలిగారు. ముఖ్యంగా రీసెంట్గా అంటే 2019 నుంచి 2024 వరకు కూడా ఈయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కూడా మంత్రి కింద, ఎమ్మెల్యే కింద పనిచేశారు. ఆయనకంటూ కూడా ఒక బలగం ఉందని చెప్పి నిరూపించుకోగలిగారు. కానీ ఆయన జనసేనలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన బలాన్ని నిరూపించుకోవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నా కానీ కింద ఉన్న కేడరే కానీ, చుట్టూ ఉన్న ప్రజలే కానీ, ముఖ్యంగా తన తోటి నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే ముఖ్యంగా జనసేన పార్టీలో కీలకంగా చూసుకుంటే రియాజ్ కానీ, కంది చంద్రశేఖర్ కానీ, ముఖ్యంగా టీడీపీ పార్టీలో ఉన్న దామంచెర్ల జనార్దనే కానీ, వీళ్ళెవ్వరూ కూడా బాలినేనికి ఆ అవకాశం అనేది దక్కనివ్వడం లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బాలినేని అంత యాక్టివ్ కాలేకపోతున్నారు. ఒంగోలులో తన రాజకీయం అనేది గతంలో ఏ విధంగా అయితే తనకు ఒక మాన్యం ఉందో దాన్ని ఇప్పుడు ఫాలోఅప్ చేసుకోలేకపోతున్నారని చెప్పి ఇప్పుడు మీడియా అంతా కూడా కథనాలు నడుస్తున్నాయి. అది ఒక విధంగా మనం కరెక్టేనని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి వ్యవహారంలో కూడా నియోజకవర్గ పరిధిలో కానీ, ప్రకాశం జిల్లా పరిధిలో జరిగిన జనసేనకి సంబంధించిన మీటింగుల్లో కానీ, ఓవరాల్గా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మీటింగుల్లో కానీ, ఇలా ఎక్కడ చూసినా కానీ బాలినేని శ్రీనివాసరెడ్డికి చోటు అనేది దక్కడం లేదు. ఒకవైపు ఆహ్వానం రావడం లేదు, ఈయన కూడా వెళ్ళడం లేదు. ముఖ్యంగా ఈయన ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి కూడా కీలకంగా చూసుకుంటే ఈయన ఎక్కువగా హైదరాబాద్లో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు తప్పితే ప్రకాశం జిల్లా కానీ, ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలో ఈయన గ్రౌండ్ లెవెల్లో తిరుగుదాము, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ని తన వైపు తిప్పుకుందాము, మొత్తం రాజకీయం అంతా కూడా వన్ సైడ్ చేద్దామనే ఆలోచనలు కూడా ఈయనలో తక్కువ ఉన్నట్లు ప్రజెంట్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి వెనకాల ఉన్న ప్రధాన నాయకులు, అనుచరులు ఎవరు అని అంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో బాలినేని శ్రీనివాసరెడ్డి వెనకాల ఎవరైతే తిరిగారో వాళ్ళు మాత్రమే జనసేనలో తిరుగుతున్నారు. అసలు సిసలైన జన సైనికులు ఎప్పటి నుంచో కూడా జనసేన పార్టీలో ఉన్న రియాజ్ కానీ, ముఖ్యంగా కంది చంద్రశేఖర్ కానీ, వీళ్ళెవరూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని అంత పట్టించుకోవడం లేదు, అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదని చెప్పి చాలా కీలకంగా తెలుస్తుంది. అసలు ఎందుకు అని అంటే 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో బాలినేని శ్రీనివాసరెడ్డి వల్ల ఒంగోలు నియోజకవర్గంలో కానీ, ప్రకాశం జిల్లాలో కానీ ముఖ్యంగా టీడీపీ జనసేన శ్రేణులు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితుల వల్లే ఈరోజు బాలినేని వీళ్ళందరూ కూడా వ్యతిరేకించడం జరుగుతుందని చెప్పి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మనకైతే తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజకవర్గమే కానీ, ముఖ్యంగా ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి అనేది ఆయనకు అప్పచెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఆయన చక్కదిద్దుకోగలుగుతారా? పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన మాట కానీ, పవన్ కళ్యాణ్ గారికి ఆయన మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోగలుగుతారా లేదనేది మనమైతే చూడాలి. ఒక రకంగా చెప్పాలంటే ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి పొట్టు అనేది కొంతవరకు తగ్గిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అంటే రాబోయే రోజుల్లో 2029 ఎన్నికల్లోపు ఈయన ఎంత సమర్థవంతంగా పైకి ఎదుగుతారు, గతంలో ఈయనకుండే క్యాపబిలిటీ కానీ, ఈయనకుండే మాన్యా కానీ, బలగం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా 2029 కల్లా కూడా గట్టిగా కనబరుచుకోగలిగితే ఖచ్చితంగా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి సీటు కూడా దక్కే అవకాశం అయితే ఉంది. మరి ఏం జరుగుద్ది? బాలినేని శ్రీనివాసరెడ్డి తన బలగాన్ని ఏ విధంగా కనబరుచుకోగలుగుతారు, జనసేనలో ఎంత ఎత్తు ఎదుగుతారనేది మనం అయితే చూడాలి.